మీలో ఎవరైనా కార్ లేదా బైక్ కొందాం అనుకుంటున్నారా? అయితే కొన్ని రోజులాగండి వాటి మీద ధరలు అయితే చాలా తగ్గబోతున్నాయి. ఫ్రిడ్జెస్, ఏసీ, టీవీ అన్నిటి మీద తగ్గబోతున్నాయి. ఈ వీడియోలో వేటి మీద పెరిగాయో వేటి మీద తగ్గాయో అన్ని డిస్కస్ చేద్దాం, వచ్చేయండి. ఈ ప్రైజెస్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వకండి. కొన్ని ఐటమ్స్ మీద పెంచారు, కొన్ని ఐటమ్స్ మీద తగ్గించారు. ఇండియాలో మొత్తం మేజర్గా 4 GST స్లాబ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ 5%, సెకండ్ వన్ 12%, థర్డ్ వన్ 18%, ఫోర్త్ వన్ వచ్చేసి 28%తో ఉంటాయి. ఇంకొక 40% GST స్లాబ్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ లగ్జరీ ఐటమ్స్ మీద మాత్రమే ఉంటుంది. ఈ 40% స్లాబ్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 22 నుంచి అయితే ఓన్లీ 2 స్లాబ్సే ఉంటాయి మనందరికీ. ఒకటి వచ్చేసి 5%, ఇంకోటి అయితే 18%, 12% అండ్ 28% స్లాబ్స్ అయితే తీసేస్తున్నారు. ఇప్పుడు మనం అఫీషియల్ GST డేటా గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వన్ డైలీ ఎసెన్షియల్స్. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రషెస్, షేవింగ్ క్రీమ్ వీటి మీద 18% నుంచి 5%కి తగ్గించారు. బటర్, గీ, చీజ్ అండ్ డైలీ స్ప్రెడ్స్ మీద 12% టు 5%కి తగ్గించారు. ప్రీ ప్యాకేజ్ నమ్కీన్స్, భుజియా అండ్ మిక్చర్స్ మీద 12% టు 5% తగ్గించారు. యుటెన్సిల్స్ మీద అయితే 12% నుంచి 5%కి తగ్గించారు. ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్ ఫర్ బేబీస్ అండ్ క్లినికల్ డైపర్స్ మీద 12% నుంచి 5%కి తగ్గించారు. స్వింగ్ మిషన్స్ అండ్ పార్ట్స్ మీద అయితే 12% నుంచి 5%కి తగ్గించారు. మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్. ఇల్లు కడదామని చూస్తుంటే సెప్టెంబర్ 22 తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటారా? సిమెంట్ మీద ఇప్పుడు GST 28% నుంచి 18%కి తగ్గించింది గవర్నమెంట్. ఇప్పుడు మనం FMCG ప్రోడక్ట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ టూత్పేస్ట్ 71 రూపీస్ ఉండేది 63 రూపీస్ చేశారు. షాంపూ 177 రూపీస్ ఉండేది 157 చేశారు. హెయిర్ ఆయిల్ 141 రూపీస్ ఉండేది 126 చేశారు. బాత్ సోప్ 47 రూపీస్ ఉండేది 42 రూపీస్ చేశారు. టూత్ బ్రష్ 59 రూపీస్ ఉండేది 52 రూపీస్ చేశారు. బైసైకిల్స్ 2360 రూపీస్ ఉండేది 2100 రూపీస్ చేశారు. బటర్ 500 గ్రామ్స్ 280 రూపీస్ ఉండేది 262 రూపీస్ చేశారు. గీ 1 లీటర్ 672 రూపీస్ ఉండేది 630 చేశారు. సాసెస్ 224 రూపీస్ ఉండేది 210 చేశారు. ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% GST చేసేసారు. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్కి ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఏది తెలియడం లేదు. నా అడ్వైస్ అయితే ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు మనం హెల్త్ సెక్టర్లో ఏ ఐటమ్స్ మీద GST తగ్గించారో చూద్దాం. థర్మోమీటర్ 18% నుంచి 5%కి తగ్గించారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12% నుంచి 5% తగ్గించారు. ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ రియేజెంట్స్ 12% నుంచి 5% తగ్గించారు. గ్లూకోమీటర్ అండ్ టెస్ట్ స్ట్రిప్స్ 12% నుంచి 5% తగ్గించారు. కరెక్టివ్ స్పెక్టకల్స్ 12% నుంచి 5% తగ్గించేశారు. పేరెంట్స్, మీ పిల్లల్ని చదివించడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఐటమ్స్ మీద కూడా గవర్నమెంట్ GST తగ్గించారు. అవేంటో చూసేద్దాం, వచ్చేయండి. మ్యాప్స్, చార్ట్స్ అండ్ గ్లోబ్స్ 12% నుంచి 0% చేశారు. పెన్సిల్, షార్ప్నర్స్, క్రయాన్స్ 12% నుంచి 0% చేశారు. ఎక్సైజ్ బుక్స్ అండ్ నోట్బుక్స్ మీద 12% నుంచి 0% చేశారు. ఎరేజర్ మీద 5% నుంచి 0% చేసేశారు. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న బైక్స్ అండ్ కార్స్ మీద కూడా GST తగ్గించేశారు. అవేంటో చూద్దాం రండి. పెట్రోల్ అండ్ పెట్రోల్ హైబ్రిడ్, LPG అండ్ CNG కార్స్ నాట్ ఎక్సీడింగ్ 1200 cc అండ్ 4000 mm 28% నుంచి 18% తగ్గించారు. డీజిల్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ నాట్ ఎక్సీడింగ్ 1500 cc అండ్ 40,000 mm 28% టు 18% తగ్గించారు. 3-wheeler వెహికల్స్ లైక్ ఆటోస్ అలాంటివి 28% నుంచి 18% తగ్గించారు. మోటార్ సైకిల్స్ 350 cc అండ్ బిలో 28% నుంచి 18%కి చేశారు. ఇప్పుడు మనకి GST ఎంత తగ్గిందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ కరెంట్ ప్రైస్ 79,121 రూపీస్. GST తగ్గించిన తర్వాత 72,940 రూపీస్ అయింది. అంటే మనకు సేవ్ అయ్యేది 6,181 రూపీస్. నెక్స్ట్ బజాజ్ పల్సర్ N160 ఇప్పుడు కరెంట్ ప్రైస్ 1.23 lakh. GST తగ్గించిన తర్వాత 1.13 lakh అయింది. అంటే మనకు సేవ్ అయ్యేది 10,000 రూపీస్. మారుతి ఆల్టో K10 ఇప్పుడు కరెంట్ ప్రైస్ 4.23 lakh అయింది. GST తగ్గించిన తర్వాత 3.89 lakh అయింది. మనకు సేవ్ అయ్యేది 34,000 రూపీస్. హ్యుండై i20 ఇప్పుడు కరెంట్ ప్రైస్ 7.51 lakh. GST తగ్గించిన తర్వాత
6.92 lakh, అంటే మనకి సేవ్ అయ్యేది 59,000 రూపీస్. ఈ లెక్కను చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అలానే టీవీ, రెఫ్రిజిరేటర్, ఏసీస్ మీద కూడా 28% నుంచి 18%కి తగ్గించారు. జిమ్స్, సాలూన్స్ అండ్ స్పాస్ మీద కూడా చాలా మటుకు తగ్గించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈసారి జిఎస్టీలో ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ చేస్తుంది మన గవర్నమెంట్. అవేంటో చూద్దాం. ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్స్ మీద అయితే 12% నుంచి 5%కి తగ్గించారు. స్పెషలైజ్డ్ బయో పెస్టిసైడ్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ 12% నుంచి 5% తగ్గించారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ స్ప్రింక్లర్స్ 12% నుంచి 5%కి తగ్గించారు. ఇప్పటి వరకు మనం జస్ట్ తగ్గిన వాటి గురించి డిస్కస్ చేసాము. పెరిగిన వాటి గురించి ఏంటబ్బా చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? ఇప్పుడు అవే డిస్కస్ చేయబోతున్నాము, వినండి. టొబాకో, పాన్ మసాలా, అరేటెడ్ డ్రింక్స్ వీటి మీద 28% నుంచి 40%కి పెంచారు. వీటన్నిటిని సిన్ గూడ్స్ అని అంటారు. వీటి వల్ల పెద్దగా యూజ్ అయితే ఏముండదు. ఇవన్నీ జస్ట్ జనాలు ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుకుంటారు. ఇప్పటి వరకు మనం జిఎస్టీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నేను చెప్పబోయేదైతే చాలా జాగ్రత్తగా వినండి. సెప్టెంబర్ 15th వరకు అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసేసుకోండి, లేదంటే మీకే పెనాల్టీస్ కూడా పడతాయి. సెప్టెంబర్ 15 గుర్తుంచుకోండి. అన్ని మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఎపిక్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేయండి.